ఈ వీక్ టికెట్ వర్త్ ఆ మూవీ? నువ్వు వచ్చిన తర్వాత పగిలిపోయి నాకు కూడా రతగా పెట్టుకుంటే నువ్వు మళ్ళా పగలగొట్టావు. మూవీ ఎలా ఉంది అంటే, ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. నాకు ఒక డౌట్ సార్, అసలు ఈ మూవీ ఎందుకు తీశారు? క్రింజ్ కామెడీ తీద్దామనా? మ్యాప్ లో ఇండియా ఏడున్నది చెప్పరా? అదంతా ఇండియానే. అది వరల్డ్ మ్యాప్ రా. ఇండియాలో వరల్డ్ ఉండదా? సీరియస్ మూవీ తీద్దామనా? ఇట్స్ పెట్టిందిరా, ఈ యాదిగాన్ని యాదమరిసిందిరా. నీ అమ్మ ఉన్న మా బావగాడు అమ్మనిచ్చిండు, ఈ రోజు ఇదే అమ్మకు ద్రోహం చేసింది. ఎందుకంటే ఆ హీరో హీరోయిన్ నే ఎందుకు పెట్టారు? కోర్ట్ మూవీని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేసారు, ఇందులో కూడా వర్కౌట్ అయిపోయింది అనా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా ఇష్టం రా, తీసాం, చూస్తే చూడు లేకపోతే లేదు అంటారా? ఐఎమ్ సారీ. సో ఈ డౌట్లు ఎందుకు అడిగానంటే, థియేటర్లో మూవీ చూస్తున్నంతసేపు ఇవే డౌట్లు. ఫర్ ఎగ్జాంపుల్, హీరో హీరోయిన్ స్కూల్లో ఒక లుక్లో ఉంటారు, 15-16 లో ఉంటే మేనేజబులే. అమ్మాయి బీటెక్ అయిపోయింది, పెళ్లి సంబంధాలు, మళ్ళీ బ్యాంకులో జాబ్ వచ్చింది, అయినా 15 years గాల్లానే ఉంటే ఎలా? 2026లో కూడా బావమరదల స్టోరీలు ఏంటి సార్? ఇప్పుడు మన తాతల కాలంలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో మొదలైంది బావమరదల్లో, ఇంకా అదే కంటిన్యూషన్ అంటే ఓకే. మూవీలో ఒక పాయింట్ లో నేను ఉయ్యాల జంపాల మూవీ మళ్ళీ చూస్తున్నానా ఏందనిపించింది. ఆ మూవీ అయినా చాలా బాగుంటది, జెన్యూన్ అటెంప్ట్ కనిపిస్తుంది. ఇందులోనేమో ప్రెసెంట్ ట్రెండ్ కు తగ్గట్టు కామెడీ, మిడిల్ క్లాస్. ఓల్డ్ మోడల్ బ్రేకప్, అమ్మాయి వదిలేసిన వెంటనే హీరో మందేసి బ్రేకప్ సాంగ్ వేసుకోవాలంతే. లాస్ట్ వీక్ దురంధర్ చూసి థియేటర్ లో, ఈ వీక్ ఈ సినిమా చూస్తుంటే ఏ మూవీకి ఉండే వాల్యూ దానికి ఉంటది. బట్ ఒక మూవీ 4 hours అయినా బోర్ కొట్టలేదు అంటే, ఇంకో మూవీ స్టార్ట్ అయిన 10 minutes కే అరే ఏంట్రా ఇది, మూవీ అంత బ్యాడ్ ఉందా అంటే అది బ్యాడ్ ట్రీట్మెంట్ ఉంది. చాలా కన్వీనియంట్ గా ఉంటది రైటింగ్. హీరోయిన్ ఎవరితోనో జంపు జిలాని అంటారు, కట్ చేస్తే కొన్ని రోజుల్లో హీరో వాళ్ళ ఇంట్లో సరదాగా దోశలు తింటూ కూర్చుంటది. ఇంట్లో ఏ కొడుకైనా గందరగోళంగా బతుకుతుంటే తండ్రి అనేవాడు, ఫాదర్ అనేవాడు చూసి సైలెంట్ గా అస్సలు ఉన్నాడు. బాబోయ్, అసలు ఇంటర్వెల్ సీన్ కి వాళ్ళు రాసిన డైలాగులు, కామెడీ, క్రింజ్ ప్రోమాక్స్ అంతే. నిమ్మకూరులో ఎన్టీఆర్ పుట్టాడు, మీ ఊర్లో గిరిగాడు పుట్టాడని చెప్పుకోవడం తప్పితే దేనికి పనికిరారా? భూమి బతుకులు పెరగం చెప్పు. మనం ఇష్టపడే అమ్మాయి మనల్ని అందరి ముందు వచ్చి నువ్వు ఒక రెడ్ రోజ్ గాడివిరా కొంచెం తెలివి ఉండాలి అంటే మనకు కొంచెం కూడా కోపం రాదా? మన హీరోకి రాదు. మ్యాజిక్ ఏంటంటే అస్సలు రాదు మన హీరోకి. మై హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, హీరో కెరియర్ మీద ఫోకస్ చెయ్యాలి అన్నప్పుడు మనోడు సరిగ్గా ఫోకస్ చేస్తా ఉండడు. అర్జెంట్ గా హీరోయిన్ చూడంగానే జప్ అనే టాలెంట్ అంతా బయటికి తీస్తాడు. ప్లీజ్ ఇలాంటి సీన్ రాయకండి అయ్యా. ఇంత చెప్పాక కూడా టికెట్ వర్తేనా అని అంటే